తర్వాత నేను ఇందులో వేస్తానండి. ఇది పెసరపప్పు అనేది మనకి గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే వెయిట్ లాస్ డైటింగ్ కింద యూజ్ అవుతుందండి. ఇది టమాటా వేసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, మిర్చి, తోటకూర అండి. తోటకూరలో కాల్షియం ఉంటుంది. పప్పులు అయితే ప్రోటీన్స్ ఉంటాయండి. టమాటాలో సి విటమిన్ ఉంటుంది. మిర్చి అంటే ఇంక మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఒకటి యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ వేస్తున్నాను కదండి, చూడండి ఏ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నా ఇవన్నీ వేస్తున్నాను. టమాటా ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి అండి నేను టమాటా అనేది కూడా మీకు వేస్తున్నాను. టమాటో, తోటకూర కూడా నేను ఆల్రెడీ వేసేసాను ఇందులో. అంటే మనకి ఎక్కువ టైం పట్టుకోకుండా టమాటా ఉడకాలి, తర్వాత తోటకూర అనేది వేయాలి అని లేకుండా అండి. నేను పప్పు ఉడికిపోయిన తర్వాత నేను తోటకూర, టమాటా వేసాను. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి తాలింపు పెట్టుకోవాలండి. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, చూడండి ఎంత రుచికరంగా ఉందో. అంటే చూడడానికి అందంగా ఉందంటే దానికి టేస్ట్ ఎలా ఉంటుందో అనేది మనం కనిపెట్టేయచ్చండి, తెలిసిపోతుందండి. ఓకే అండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న తాలింపులండి. ఎల్లుల్లిపాయ, మెంతులు, ఆవాలు, వంటాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర. ఓకే అండి. కొత్తిమీర నేను ప్రిపేర్ చేసుకున్న విధంగా మీకు చూపించాను కదండి. ఈ ఎండాకాలం, ఈ సమ్మర్ టైంలో మనం ఇటువంటివి తింటే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ పచ్చడి కూడా నేను ఆల్రెడీ చేసాను. అంటే నేను వీడియో అయితే తీయలేదు, చిన్నగా కొంచెమే కదా అని చేస్తానండి. ఇందులో ప్రాసెస్ కూడా కోకోనట్, కొబ్బరికాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మనం ముందు వేపేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపేసుకున్న తర్వాత ఎండుమిరకాయలు కూడా అన్నీ వేపేసుకుని గ్రైండర్ పట్టేయాలండి. పట్టిన తర్వాత కొబ్బరికాయ కూర అందులో వేసి కలిపేసి చింతపండు రసం అనేది అందులో వేసిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం అందులో బెల్లం కూడా వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. అంటే చేసినప్పుడు చూపించలేదు, సారీ, ఎందుకంటే చిన్నదే కదా, కొంచెమే కదా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వీడియో కూడా మిస్ అయ్యింది, కొంచెం చేద్దాం అనుకున్నాను, ఛార్జింగ్ అనేది దిగిపోయింది ఫోన్కి, అందుకని ఏం చేయలేదు. ఇప్పుడు మనం భోజనానికి లంచ్కి ఏంటంటే ఇలాంటి వడియాలు చెప్పానండి. ఆ వడియాలు చెప్పాను, పెసరపప్పు, టమాటా, తోటకూర అండి. ఇలా మొత్తం ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని మనం తింటే టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా ఉన్నదో నాకు ఒకసారి ట్రై చేసి చెప్పండి. సింపుల్ ప్రాసెసేనండి, కాకపోతే తినడానికి హెల్తీగా ఉంటుంది. అదే కాకుండా మనకి రుచికరమైన పప్పు అంటే ఎవరు ఇష్టపడకుండా ఉండరు.